జగనన్న కాలనీ పథకంపై ఏపీ అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. జగనన్న కాలనీ పేరుతో భారీగా అవినీతి జరిగిందని సభ్యులు ఆరోపించారు. రిషికొండలో బాత్ టబ్ కట్టినంత స్థలం కూడా పేదలకు ఇవ్వలేదన్నారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. జగనన్న కాలనీలో రాష్ట్ర వ్యాప్తంగా దగా జరిగింది అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు ఎమ్మెల్యే వెలగపూడి. ఈ జగనన్న ఇళ్ల కాలనీలు అనేవి బ్రిటిష్ వారి సమయంలో కాన్సన్ట్రేషన్ క్యాంపులను ఖైదీలకు పెట్టేవారు. అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళి వచ్చారు కాబట్టి ప్రజలందరూ ఆ టైపులోనే ఉండాలనే ఉద్దేశంతో నిర్మించినట్లు ఉన్నాయి అధ్యక్షుడు. అంతేకాకుండా అండమాన్లో సెల్యులార్ జైళ్ళు అని ఉండేవి, మనకైతే తెలియదు, అని తెలిసి ఉండొచ్చు. ఆ కాలనీలు అలా ఉన్నాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా నగరం మధ్యలో నిర్మాణాలు చేస్తే ఈయన ఆనందపురం పద్మనాభం మండలం అంటే 50-60 కిలోమీటర్ల దూరంలో కొండవాలు ప్రాంతాల్లో ఇళ్ల కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. 340 ఎస్ఎఫ్టీతో నిర్మాణం అని చెప్పి అబద్ధాలు ఆడారు సార్. ఇదిగో సార్, దానికి కూడా ఈయన రంగులే. 340 ఎస్ఎఫ్టీ అన్నారు, 229 ఎస్ఎఫ్టీ మాత్రమే కార్పెట్ ఏరియా ఉంది అధ్యక్ష. ఇది అంటే రుషికొండ ప్యాలెస్లో బాత్రూంలో ఉన్న ఆయన బాత్ టబ్ అంతా కూడా లేదు అధ్యక్ష. పట్టాలు ఇచ్చారా అన్నారు, పట్టాలు ఇచ్చారు అధ్యక్ష కొంతమందికి. భారతదేశంలో నాకు తెలిసి స్టాంపు పేపర్ మీద పార్టీ జెండా రంగులేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో నవరత్నాలు వేస్తే ఆ ఇంటి పట్ట ఆ డాక్యుమెంట్ చెల్లుద్దా అని మీ ద్వారా నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. మరి నేనైతే ఇప్పుడు చూడలేదు అధ్యక్ష భారతదేశంలో. అసలు ఆ పట్టాయే చెల్లదు, స్టాంప్ పేపర్ మీద అలాగా ఫోటోలు వేసి ఇస్తే. పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రభుత్వ పత్రంపై జగన్ బొమ్మ వేసుకోవడం ఏమిటి అని ప్రశ్నించారు. నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాని పట్టాలు ఇచ్చారు సార్. ఆ పట్టాలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు సుందర ముఖారవిందం కనపడేలాగా బొమ్మల. వీడి బొంద, వీడి ఆస్తి ఏమైనా తెచ్చిపెట్టాడా, ఈ తాతగారి ముళ్ళు ఏమైనా పెట్టాడా? ప్రభుత్వం మీద ఏముండాలి? ముద్ర, రాజముద్ర. మీ వెనకమాల ఉంది రాజముద్ర. ఏ ప్రభుత్వ డాక్యుమెంట్ అయినా రాజముద్ర ఉండాలి. కానీ ఈయన బొమ్మ ఏంటి? పట్టాల నాలుగు తీసుకోవడానికి పనిరావు. మా ఒక్క నియోజకవర్గంలోనే 110 కోట్లు దోచేశారు సార్. ఎకరానికి 10 లక్షల రూపాయలు చొప్పున ఆనాటి రెవెన్యూ కలెక్టర్ల దగ్గర నుంచి ఎంపీ ఎమ్మెల్యేలు అంతా వాటా వేసి పంచుకొని ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ కూడా కప్పం కట్టి దోపిడీ చేశారు. ఇది సమగ్ర విచారణ జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలో జరిగిన దగా మీద, వేల కోట్ల రూపాయల దోపిడీ మీద సమగ్ర విచారణ జరగాలని తమ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఇక ఇళ్ల నిర్మాణంపై వాస్తవ రిపోర్టు తెప్పించుకోవాలని మంత్రికి సూచించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అలాగే తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి గారు నేను కూడా జిల్లా నుంచి వచ్చాను కాబట్టి తెలుసు. మీరు ఇచ్చినటువంటి రిపోర్టులో అధికారులు ఇచ్చిన రిపోర్టు వాస్తవం కాదు. వాస్తవంగా మాట్లాడుకుంటే అంటే మిమ్మల్ని ఏమన్నానంటే ఈ డైరెక్షన్ కాదు, రిక్వెస్ట్ ఇది. ఒకసారి రామకృష్ణ బాబు గారి ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంతవరకు వాస్తవం ఎంక్వైరీ చేసి హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన అధికారుల మీద వెంటనే చర్య తీసుకోండి. ఇది బయట స్టేజ్ మీద మాట్లాడినట్టు హౌస్కి ఇస్తే తప్పది. హౌస్కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎంక్వైరీ చేసి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటే మిగతా అధికారులు అందరూ కూడా సెట్ అవుతారు.